శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 మోక్ష సన్యాస యోగం. కురుక్షేత్ర యుద్ధ భూమిపై ఉదయమవుతుంది. శ్రీకృష్ణుడు దివ్య తేజంతో ప్రకాశిస్తూ అర్జునుడికి చివరి ఉపదేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు తన హస్తాన్ని పైకి ఎత్తి మోక్షం మరియు సన్యాసం యొక్క గొప్పతనాన్ని వివరించడం ప్రారంభిస్తాడు. శ్రీకృష్ణుడు రెండు మార్గాలను వివరిస్తాడు: సన్యాసమనే త్యాగ మార్గం, కర్మయోగమనే క్రియాశీల మార్గం. అర్జునుడు లోతుగా ఆలోచిస్తూ త్యాగమా, కర్మమా అన్న సందిగ్ధతలో ఉంటాడు. శ్రీకృష్ణుడు స్మితంతో త్యాగం మరియు సన్యాసం మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా వివరిస్తాడు. శ్రీకృష్ణుడు చెబుతాడు, నిజమైన త్యాగం అనగా మన కర్మలను ఫలాభిలాష లేకుండా చేయడం. అర్జునుడు తాను విధులను నిర్విరామంగా, ఫలభావం లేకుండా చేస్తూ ధ్యానిస్తాడు. శ్రీకృష్ణుడు చెబుతాడు, ప్రతి కర్మ సాత్వికం, రాజసికం, తమసికంగా మూడు విధాలుగా ఉంటుంది. సాత్విక త్యాగి విధిని చేసేవాడు, ఫలాన్ని ఆశించకుండా శాంతంగా మనసులో ఉండేవాడు. రాజసిక త్యాగంలో ఈగోసెంట్రిక్ భావం ఉంటుంది, ఇది నిజమైన త్యాగం కాదు. తమసిక త్యాగం అనేది బాధ్యతలకు భయంతో దూరంగా ఉండడమే, ఇది అజ్ఞానానికి సూచిక. శ్రీకృష్ణుడు చెప్పినది కష్టమైన ధర్మమైనా చేయాలి, కానీ ఆసక్తి లేకుండా చేయాలి. మనస్సు, వాక్యం, కర్మ ఈ మూడు సమంగా ఉండాలి. అప్పుడు కర్మ ఫలితం శుద్ధంగా ఉంటుంది. ఇలాంటి యోగి తన ప్రతి కర్మను భగవంతునికి అర్పణ చేస్తాడు, అదే సాత్విక త్యాగం. శ్రీకృష్ణుడు మూడు రకాల కర్తలను వివరిస్తాడు: శాంత స్వభావం కలవాడు ఉత్తముడు. బుద్ధి కూడా గుణాల ఆధారంగా మూడు విధాలుగా ఉంటుంది. శుద్ధమైన బుద్ధే మోక్షానికి దారి తీస్తుంది. సాత్విక బుద్ధి ధర్మాధర్మాలను స్పష్టంగా గ్రహిస్తుంది, తపస్సు మరియు నిష్కామ కర్మలో నడిపిస్తుంది. సాత్విక సుఖం ఆరంభంలో విషంలా అనిపించినా చివరికి అమృతంలా ఉంటుంది, అదే శాశ్వతమైన ఆనందం. శ్రీకృష్ణుడు వర్ణ వ్యవస్థను ధర్మాధారితంగా వివరిస్తాడు. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించాలి. బ్రాహ్మణులు జ్ఞానాన్ని పంచుతూ, క్షత్రియులు రక్షణ చేస్తూ, వైశ్యులు వ్యాపారం చేస్తూ, శూద్రులు సేవ చేస్తూ ఉన్నారు. తన స్వధర్మాన్ని తప్పులతో చేసినా మంచిదే, అది ఇతరుల ధర్మం కన్నా ఉత్తమం. శుద్ధ హృదయంతో కర్మ చేస్తూ, అభిమానం లేకుండా ధ్యానం చేస్తే మోక్షానికి చేరవచ్చు. కృష్ణుడు చెబుతున్నాడు, భక్తితో నన్ను శరణు పొందినవాడు, నన్ను పూర్తిగా అర్పణ చేసినవాడు మోక్షాన్ని పొందుతాడు. అర్జునుడికి స్పష్టత కలుగుతుంది. అతడు కృష్ణుని పాదాలకు నమస్కరిస్తాడు, మానసిక ప్రశాంతత పొందుతాడు. కృష్ణుడు అర్జునుడిని ఆశీర్వదిస్తూ చెబుతున్నాడు, నీవు ఇప్పుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందావు. శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, అర్జునా, నీ సంశయాలు తొలగిపోయాయా? అర్జునుడు ధైర్యంగా తన గాంధీవాన్ని ఎత్తి ధర్మయుద్ధానికి సిద్ధమవుతాడు. సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ గొప్ప సంభాషణను వివరించి చెబుతాడు, ఇది మానవ చరిత్రలో అత్యున్నత ఉపదేశం. సంజయుడు చెప్పాడు, నేను ఈ దివ్య దర్శనాన్ని చూశాను, నా జీవితం పవిత్రమైంది. యుద్ధానికి ముందు క్షణం కృష్ణుడు మరియు అర్జునుడు ధర్మ పరిరక్షణ కోసం సిద్ధంగా ఉన్నారు. భగవద్గీత అనాదిగా వెలిగే జ్ఞానరూపి గ్రంథం. ఇది మానవాళికి మార్గదర్శకం. తరతరాలుగా భగవద్గీతను అధ్యయనం చేసి అనుసరించిన వారు జీవిత మార్గాన్ని అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపంతో మనకు భగవద్గీతను వరంగా ఇచ్చాడు. ఇది మోక్ష మార్గం. కలవరానికి అనంతరం ప్రకాశించే జ్ఞాన సూర్యుడు, అదే గీతా జ్ఞానం. మోక్షం అనేది ఆత్మ భగవంతునిలో లయమయ్యే స్థితి, అది గీతా మార్గం ద్వారా సాధ్యమవుతుంది.
శ్రీకృష్ణుడి రథం ముందుకు సాగుతుంది, ధర్మ విజయం కోసం మొదలైన పయనం. అంతర్గత యుద్ధం అనంతరం వచ్చిన ప్రశాంతత, అదే గీతా సందేశం. భగవద్గీత ముగుస్తోంది, కానీ దాని మార్గదర్శనం ఎప్పటికీ కొనసాగుతుంది. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః, అక్కడే విజయముంటుంది. శ్రీమద్భగవద్గీత సమాప్తం, కానీ దాని జ్ఞానం దారి చూపే దీపంలా ఎప్పటికీ వెలుగుతుంది.